నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. మద్యాన్ని నిషేధించకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని కోట్లు కేటాయించినా అవి వృధానే అవుతాయని తొలి ప్రధానమంత్రి నెహ్రూకు మహాత్ముడు ఆనాడే సలహా ఇచ్చారు. పేదరికానికి ప్రథమ శత్రువైన మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని చెప్పారు. కానీ ఏ ప్రభుత్వం కూడా గాంధీ మాటకు విలువేయలేదు. పైగా మద్యాన్ని ఆదాయ మార్గంగా భావించాయి. ఈ 5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహించింది. రైతు ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని జబ్బలు చరుచుకునే వైఎస్ సర్కారు ఓ చేత్తో ఆరోగ్యశ్రీ అంటూనే మరో చేత్తో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడింది. మద్యం వ్యాపారానికి బార్ల గేట్లు తెరిచింది. నిస్సిగ్గుగా కోట్లు గడించింది. ఏటా భారీ లక్ష్యాలు విధించి మద్యాన్ని ఏర్లై పారించిన ఘనత వైఎస్ సర్కార్కే దక్కుతుంది. ఈ 5 ఏళ్ల మా కాంగ్రెస్ పాలన అద్భుతం, చరిత్రలో లిఖించదగ్గ స్వర్ణయుగం. గత ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. వాటితో పాటు చెప్పనివి కూడా చేసి చూపించాం. ఏ పార్టీ అయినా ఇంతకన్నా చేయడానికి ఏముందన్న రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ప్రకటనలు గుప్పిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఈ 5 ఏళ్ల పాలనలో సామాన్యుడి జీవితంతో చెలగాటమాడింది. గత ఎన్నికలకు ముందు బెల్ట్ షాపులను నిర్మూలిస్తామన్న వైఎస్ అధికారంలోకి వచ్చాక ఊరున వీధి వీధిన మద్యాన్ని ఏరులై పారించారు. మద్యం వ్యాపారంపై కోట్లు గడించారు. రాష్ట్రంలో నీళ్లు దొరకని ఊళ్ళు వేలల్లో ఉన్నాయి. కానీ మందులోని ఊరు లేకుండా పోయింది. లేదు, మేము ఆడలు మేమైనా చేస్తాం, సాధారణ చేస్తాం. పడి మాకు దగ్గరలో బ్రాంతి షాప్ వద్దు. ఏదో మేము 50 రూపాయలు సంపాదించుకుంటాం. కడుపు లేదు దినాల్లో బ్రాంతి షాపు పెట్టాలన్నా. దగ్గరుంటే ఏ మొగానికైనా ఆశ ఎక్కువ, దూరం ఉంటే పోలేరు. అంత దూరం ముసలి ముతుకోళ్ళు. మాకు ఇక్కడ వద్దు, మీకు నమస్కారం పెడతాము. రాజశేఖర రెడ్డి ఏదో మేలు చేస్తాడని మేము గెలిపించినాము. కానీ రాజశేఖర రెడ్డి గెలిచిన ఉంటే చాలా బ్రాంతి షాపులు ఎక్కువ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు ఓ వరమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మద్యం తాగించి లక్షల మంది పేదల ప్రాణాలతో ఆడుకుంది. ఒక చేత్తో కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తూనే మరో చేత్తో మద్యం తాగించింది. ఏటా భారీ లక్ష్యాలు విధించి మరీ మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా పారించింది. పలుమార్లు మద్యం ధరలు పెంచింది. ఇలా ధరలు పెంచితే మద్యం అమ్మకాలు తగ్గుతాయని ఎంత అర్థాలు చెప్పి ప్రజల్ని మోసం చేసింది. మహిళలు గోడు పెట్టుకున్నా కనికరించలేదు. భార్యలను కొట్టి ఎల్లగొడుతున్నారు. బిడ్డలను చదివించుకోలేకపోతున్నాం. డోక్రాలో ఇచ్చిన లోన్లు కట్టుకోలేకపోతున్నాం. గృహాలు కట్టుకోలేకపోతున్నాం. మా కాపురాలు ఎంత అధ్వానం అయిపోతున్నాయి. ఈ తాగుడు వల్ల మా కాపురాలు కుసించిపోయినాయి. ప్రజలు చాలా బాధపడుతున్నారండి. విషయం గురించి అన్ని పార్టీలు కూడా తప్పకుండా ఒక నిర్ణయానికి రావాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల బాధలు పట్టించుకోవాలి కదా. ప్రజలు, మహిళలు చాలా బాధపడుతున్నారండి. ఇది ప్రభుత్వానికి ఒక వినతి. ఇక్కడ ముందు స్కూల్ ఉండే అన్నమాట. ఆ స్కూల్ ఉంటే తీసేసి వైన్ షాప్ పెట్టారు. వీళ్ళు తీసుకున్నారు షాప్ ని తీసుకొని వాళ్ళు షాప్ పెట్టారు. ఇక్కడ పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఇక్కడ అంతా ఉన్నారండి. ఇది ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఇక్కడ పెట్టడానికి. టెంపుల్స్ అన్ని దగ్గర ఉన్నాయి. మాకు రానిపోని ఇదే దారి. అన్ని అక్కడ ఆ సైడ్ వాళ్ళకి కూడా ఇక్కడే దారి. కానీ వీళ్ళు ఏం చేశారు, షాప్ పెట్టారు. మాకు చాలా ఇబ్బంది. కానీ ఇక్కడ నుంచి తీయాలని అనుకుంటున్నాము. కానీ వీళ్ళు తీయనని చెప్తున్నారు. వైఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి మద్యం ద్వారా ప్రభుత్వ వార్షిక ఆదాయం 3,325 కోట్ల రూపాయలు ఉంది. 2009 నాటికి అది 10,000 కోట్లకు చేరింది. ఏటా మద్యం ఆదాయం పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ వైఎస్ సర్కార్లో మాత్రం మద్యం అమ్మకాలకు రెక్కలొచ్చాయి. లక్ష్యాలు పెట్టి మరీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించింది. కుటుంబాలు నాశనమవుతున్నాయని మహిళా సంఘాలు చేసిన ఫిర్యాదులను చెత్తబుట్టలో పడేసింది. అసలు కొంచెం దారి కూడా ఎవరు అదే అంటే మాకు లైసెన్స్ ఉన్నాయి, మేము పెట్టుకుంటామని అంటారు. ఎంత లైసెన్స్ ఉంటే మాత్రం కాపురాలు కొలగొడతానుక లైసెన్స్ ఉంటే మాత్రం ఎంత లైసెన్స్ అండి. 9 గంటలు రాత్రప్పుడు వెళ్ళేటప్పటికి రిక్షాల మీద ఉండిపోయి, సైకిల్ మీద ఉండిపోయి ఆడోళ్ళు సైకిల్ ఆడో, సైకిల్ ఆడో అలాంటివి చేస్తున్నారు. అయినా సరే రోడ్డు కదా అని మేము తలదించుకొని వస్తున్నాం. ఇక్కడ వైన్ షాప్ అంటే ఇక్కడ కూడా మాకు ఇలా తిరగడానికి స్థానం లేకుండా మాకు అయిపోతుందండి. ఇక్కడ వైన్ షాపులు మట్టుకు ఇక్కడ పెట్టడానికి వీలు లేదండి. ఒక వైన్ షాప్ ఉంది ఏరియాకి అంతటికి. ఇక్కడ పైడితలం గుడి ఉంది, అటు చూసే గుడి రావుల గుడి ఉంది. మా గ్రామం పెద్దలు ఉన్నారు. మా
2003-04లో మద్యం ఆదాయం 3,325 కోట్లుంది. 2004-05లో అది 3,834 కోట్లకు పెరిగింది. 2005-06లో 4,668 కోట్లుంటే 2006-07లో అది 5,953 కోట్లకు పెరిగింది. 2007-08లో 7,400 కోట్లకు చేరింది. ఇక 2008-09లో ఏకంగా 10,000 కోట్లకు ఎగబాకింది. చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మద్యం ఏరుని పారించింది. ప్రజల చేత తెగ తాగించి వారి ఆరోగ్యాలతో చెలగాటమాడింది. ఆదాయం కోసం మద్యంపై ఇష్టారాజ్యంగా ధరలు పెంచింది. ప్రభుత్వం ఉత్పత్తి చేసిన మద్యం బాటిల్పై 85% వరకు ఎక్సైజ్ డ్యూటీ అమ్మకపు పన్ను పేరుతో వసూలు చేసింది. దీంతో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ లాభం 23%, సీఎం సహాయ నిధి కింద 2% వసూలు చేసింది. 750 మిల్లీలీటర్ల మద్యం ఉత్పత్తి ధర 25 రూపాయలు కాగా అది వినియోగదారుడి దగ్గరకు చేరేసరికి 125 రూపాయలైంది. ఇందులో దుకాణదారుడికి 27% దక్కగా మిగిలినదంతా ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగదారుడిని మద్యంలో నిలువునా ముంచింది. నుంచి 2004 మధ్య 5 ఏళ్ల కాలంలో నెలకు సగటు మద్యం అమ్మకాలు 270.78 కోట్లుంటే అది కాంగ్రెస్ 5 ఏళ్ల పాలనలో 570.63 కోట్ల రూపాయలకు చేరింది. బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. ఊరున సందు సందున బెల్ట్ షాపులు వెలిసిన కళ్లకు గంతలు కట్టుకుంది. 2008-09 సంవత్సరానికి వాణిజ్య పన్నుల శాఖ వసూళ్లు 3,000 కోట్ల మేర పెరగడంతో ఆ లోటును మద్యం అమ్మకాల ద్వారా భర్తీ చేయాలని అధికారులపై ఒత్తిడి పెంచింది. ఈ ఎన్నికల 2 నెలల కాలంలో 1 లీటర్ల చీప్ లిక్కర్ అదనంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఏ మారుమూల పల్లెకెళ్లినా ఉత్తడి మంచినీళ్లు దొరకపోవచ్చు కానీ మద్యం మాత్రం దొరుకుతుంది. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల్లో దశల వారీగా పూర్తి మద్యపాన నిషేధాన్ని విధిస్తామని వాళ్ళు కేటగారికలుగా చెప్పారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కేవలం రాష్ట్ర రాబడి కోసం ప్రజల ఆరోగ్యం ఏమన్నా కానీ బెల్ట్ షాపుల పేరుతో విపరీతంగా పెంచేసి 2004లో 3,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ రాబడిని 12,000 కోట్లు 4 రెట్లు పెంచారు. కనీసం ఊసన్నా లేదు దీనిలో దశల వారీగా నిషేధిద్దామని. దశల వారీగా పెంచుకుంటా పోయారు. ఆదాయాన్ని పెంచుకున్నారు, షాపులు పెంచారు, విపరీతంగా టార్గెట్లు పెట్టి దాన్ని డబ్బులు వసూలు చేశారు తప్ప రెండోది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 150,000 బెల్ట్ షాపులుంటాయని అంచనా. మహిళా సంఘాలు, లోక్సత్తా వంటి సంస్థలు బెల్ట్ షాపుల వివరాలు ప్రభుత్వానికి అందించినా వాటిని ఊహించే ప్రయత్నం చేయలేదు. పోలీసుల తనిఖీల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను పోలీసులు మోయించారు. ఎన్నికలకు 10 రోజుల ముందు నుంచి మద్యం దుకాణాలు మూసేయాలని వస్తున్న ఒత్తిడిని ప్రభుత్వం లెక్క చేయలేదు. పోలింగ్ కు ముందు 48 గంటలు మాత్రమే దుకాణాలను మూయించగలమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం మాటున ఈ 5 ఏళ్లలో మద్యం వ్యాపారం జోరుగా సాగింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గతేడాది జూన్లో నిర్వహించిన మద్యం దుకాణ వేలంపాటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు రంగప్రవేశం చేశారు. ఒక్క మద్యం దుకాణం కోసం ఓ వ్యాపారి ఏకంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించాడంటే వ్యాపారం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 2008-10 సంవత్సరానికి గాను 3,000 కోట్ల మేరకు లీజు ద్వారానే ఆదాయం సంపాదించుకోగలిగిందంటే మద్యం వ్యాపారానికి గేట్లెత్తిన తీరు తెలుస్తోంది.